నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నెలకొల్పే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు స్థలం కేటాయింపు. వేల్పూర్లో పసుపు ఆధారిత పరిశ్రమ ఏర్పాటుకు అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి స్థలం పరిశీలించిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. జనం గుండెల్లో చోటు నాకే, వారి ఓటు నాకే. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా నందిపేట మండలంలోని గంగాసారం గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి. కామారెడ్డిలో కేసీఆర్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నెల 28న కామారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నేతృత్వంలో భారీ సమావేశం. ఈ నెల 29న బోర్గాంలో గల భూమ్రెడ్డి కన్వెన్షన్లో ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా. నిరుద్యోగులు సద్వినియోగించుకోవాలని ప్రజాప్రతినిధుల సూచన. పేద ప్రజలకు మేలు జరగాలనేదే సీఎం కేసీఆర్ ఆలోచన, ఆరాటం. ముప్కాల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ ఐటీ హబ్లో యూఎస్ఏ కంపెనీ క్రిటికల్ రివర్స్ సంస్థ ఏర్పాటుకు సుముఖత. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఉన్న దిగ్గజాలను మంత్రి కేటీఆర్తో కలిసి హాజరైన ఎన్ఆర్ఐ మహేష్ బిగాల. సేంద్రియ వ్యవసాయంపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి. భూపన్పల్లి వ్యవసాయ క్షేత్రంలో పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించిన ఆదర్శ రైతు చిన్ని కృష్ణుడు. హైదరాబాద్లోని హైటెక్స్లో ఘనంగా ముగిసిన కేబుల్ ఎక్స్పో. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి హాజరైన సాంకేతిక నిపుణులు, జీటీపీఎల్ అధికారులు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో వేల్పూర్లో నెలకొల్పే పసుపు ఆధారిత పరిశ్రమ ఏర్పాటు కోసం అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. వేల్పూర్ మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పసుపు ఆధారిత పరిశ్రమ ఏర్పాటు కోసం వేల్పూర్ స్పైస్ పార్కులో కేటాయించాల్సిన స్థలం కోసం అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎకరం స్థలం కేటాయిస్తూ మార్కింగ్ చేయాలని ఆర్డీఓ వినోద్ వేల్పూర్ తహసీల్దార్ను ఆదేశించారు. స్వయంగా వచ్చి స్థలాన్ని పరిశీలించి అక్కడి నుండి స్థలం కేటాయింపుపై అధికారులకు ఆదేశాలు ఇచ్చినందుకు మహిళా సమాఖ్య సభ్యులు మంత్రికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పి మిగతా వారికి ఆదర్శంగా నిలవాలని, ప్రభుత్వ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని మంత్రి వారికి భరోసా కల్పించారు. బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్ మండలంలో ఆదివారం పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ముప్కాల్ మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ మరియు డ్రైన్స్ నిర్మాణం శంకుస్థాపన, మంత్రి దత్తత గ్రామమైన కొత్తపల్లిలో హెల్త్ సబ్ సెంటర్ 22 లక్షల వ్యయంతో శంకుస్థాపన, గురడికాపు కమ్యూనిటీ హాల్ 10 లక్షల వ్యయంతో ప్రారంభోత్సవం, గ్రామ పంచాయతీ నూతన భవనం 20 లక్షల వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. పేద ప్రజలకు పనికి వచ్చే పనులు చేసి వారికి మేలు చేయాలనేది కేసీఆర్ ఆలోచన, ఆరాటమైతే కేవలం ఎలక్షన్లో లబ్ధి కోసమే కాంగ్రెస్, బీజేపీలు ఆరాటం, ఆతృత చూపుతున్నాయని మంత్రి వేముల మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి ప్రజలు గమనించాలని కోరారు. ఆకాశంలో ఉన్న చందమామ తెచ్చి ఒళ్ళో పెడతాం, సూర్యుడిని కిందకి తెస్తాం అని గప్పాలు మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కంటే ముందు 10 ఏళ్లు అధికారంలో ఉంది. వాళ్లే కదా అప్పుడు ఎందుకు ఇయ్యలేదు? 4000 పెన్షన్,
అప్పుడు ఎందుకు ఇయ్యలేదు రైతు బంధు, రైతు బీమా, ₹1,00,000 కళ్యాణ లక్ష్మి, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అని మంత్రి నిలదీశారు. అప్పుడు ఇవ్వనోడు ఇప్పుడు ఇస్తామంటే ఎట్లా నమ్ముతున్నారని అన్నారు. కాంగ్రెస్ హామీలు మేర ఆయన సూదిదారం కథ లాంటిది అని వివరించారు. ఇప్పుడు 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ వాళ్ళ పాలిత రాష్ట్రాల్లో కేసీఆర్ ఇక్కడ తెలంగాణలో ఇస్తున్న పథకాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బీజేపీ మాటలు అన్నీ అబద్ధాలే అని, అంతా అరవింద్ 5 రోజుల్లో పసుపు బోర్డు కథే అని ఎద్దేవా చేశారు. రైతులను మోసం చేసిన అరవింద్ ఏ మొహం పెట్టుకొని ప్రజల్లోకి వస్తాడని నిలదీశారు. వయస్సు చూడకుండా ఆడవారు అని కనీస మర్యాద లేకుండా కేసీఆర్ కేటీఆర్ను తనను కవితమ్మను నోటికొచ్చినట్లు తిడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అట్లాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని హితవు పలికారు. బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న తనను 9 ఏళ్లుగా విమర్శించని బాల్కొండ కాంగ్రెస్ బీజేపీ నేతలు 2 నెలలుగా ఎందుకు బురద జల్లుతున్నారో ప్రజలే ఆలోచన చేయాలని కోరారు. తాను చేసిన అభివృద్ధి కళ్ళ ముందే కనబడుతుందని అన్నారు. అయితే ఇవాళ కొత్తపల్లిలో 3,85,00,000 రూపాయలతో ముక్కాల నుండి కొత్తపల్లి నుంచి పెద్దవాగు రోడ్ దాకా ఉన్నటువంటి సింగిల్ రోడ్ని డబుల్ రోడ్గా మార్చడానికి భూమి పూజ చేసుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. అట్లనే గ్రామ పంచాయతీ భవనం 20 లక్షలతో దానికి కూడా భూమి పూజ చేసుకోవడం జరిగింది. దానికి కూడా మీ అందరికీ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, అందరికి కూడా గ్రామ ప్రజలకు నా శుభాకాంక్షలు. అట్లనే 25 లక్షల ఎంత 20 లక్షలతో సబ్ సెంటర్ అంటే హాస్పిటల్ బిల్డింగ్ అన్నట్టు, చిన్న హాస్పిటల్, మినీ హాస్పిటల్ బిల్డింగ్, సబ్ సెంటర్ బిల్డింగ్ కూడా మంజూరు చేసుకున్నాం. దానికి కూడా ఇప్పుడు భూమి పూజ చేసుకుంటా ఉన్నాం. అంటే ఇవాళ ఈ 3 పనులు, 10 లక్షలు గురడి కాపు సంఘ భవనం కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం. వారికి కూడా గురడి కాపు సంఘం సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. రైతు నాయకుడు స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పలువురు రైతు నాయకులు, అభిమానులు ఘన నివాళి అర్పించారు. వేల్పూర్లోని స్వర్గీయ సురేంద్రరెడ్డి స్మృతి వనంలో పుష్పాంజలి ఘటించారు. అనంతరం వేల్పూర్ ఎక్స్ రోడ్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వరాష్ట్రకాంక్షతో ఆది నుండి కేసీఆర్ వెన్నంటే ఉండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా పనిచేశారని, టీఆర్ఎస్ రైతు విభాగం అధ్యక్షుడిగా ఉంటూ రైతులను సంఘటితం చేశారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. ఆయన ఆలోచనలు ఎప్పుడూ రైతు బాగు కోసమే ఉండేవని, రైతులకు ఇంకా ఏదైనా చేయాలని ఆరాటపడేవారన్నారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో తన తండ్రి ఆశయాలు కొనసాగిస్తానని మంత్రి తెలిపారు. ఈ ప్రాంత రైతుల మంచి కోసం తపన పడిన రైతు బాంధవుడు స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డిని పలువురు రైతు నాయకులు, రైతులు, ప్రజలు గుర్తు చేసుకున్నారు. తన చివరి శ్వాస వరకు రైతు సంక్షేమం కోసమే ఆరాటపడిన గొప్ప నాయకుడు స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి అని ప్రముఖ రైతు నేత కోటపాటి నరసింహనాయుడు ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా వేముల ప్రశాంత్ రెడ్డి రైతుల కోసం చెక్ డ్యాంలు నిర్మించి ప్యాకేజ్ 21 ద్వారా కాళేశ్వర జలాలు రప్పించి బీడు భూములను పచ్చని పైరులతో కలకలలాడేలా చేశారని పలువురు కొనియాడారు. తండ్రి ఆశయాలను తన కుమారుడు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని, ఆయనకు ఎప్పుడు వెన్నంటి ఉంటామని వారు పేర్కొన్నారు. మంత్రి వెంట నివాళులు అర్పించిన వారిలో రైతు నాయకుడు కోటపాటి నరసింహనాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్ గ్రామ శివారులోని రైస్ మిల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వడ్నీ మండలం జాకూర గ్రామానికి చెందిన తోకల శ్రీనివాస్ అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అర్ధరాత్రి సమయంలో శ్రీనివాస్ ఆటోలో బోధన్కు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న TS 11 UB 2314 అనే నంబర్ గల DCM వాహనం రుద్రూర్ గ్రామ శివారు వద్ద ఆటోను ఢీకొనడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాస్ మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుని భార్య జమున ఇచ్చిన ఫిర్యాదు మేరకు ASI రాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ సమతుల్యంతో పాటు ప్రజలకు స్వచ్ఛమైన గాలి, వాతావరణం అందించుటకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టిందని, వాటి ఫలితాలు కూడా మనకు కనిపిస్తున్నాయని జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ అన్నారు.
ఆదివారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి, మున్సిపల్ కమిషనర్ దేవేందర్తో కలిసి కామారెడ్డి పట్టణంలోని వివిధ నర్సరీలు, రాశివనంలో పెంచుతున్న వివిధ రకాల మొక్కలను పరిశీలించారు. ముందుగా కామారెడ్డి స్వాగత తోరణం వద్ద మీడియన్లో ఏర్పాటు చేసిన మొక్కలను, ఎంబీఆర్ నర్సరీ, భవానీనగర్లోని నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా రహదారుల వెంట గ్యాప్లను గుర్తించి 4 అడుగులు పొడవున్న మొక్కలను కర్ర ఊతంతో నాటాలని, మిగతా మొక్కలను అన్ని మున్సిపల్ వార్డులలో, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్లో, తదితర ప్రాంతాలలో నాటేలా చూడాలన్నారు. నాటిన మొక్కలలో ఏవైనా చనిపోయి ఉంటే వాటి స్థానంలో తిరిగి మొక్కలు నాటాలని సూచించారు. కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో గ్రామాన సీఎం కేసీఆర్కే ఓట్లు వేస్తామంటూ ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానించారు. కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలంలో ఉన్న ఎల్లంపేట, అంకిరెడ్డిపల్లి, నడిమితాండ, వెనుకతాండ, బోడగుట్ట తాండ, మైసమ్మచూరు, రాజకన్పేట్, వడ్డెరగూడెం, కుండితాండ, దేవునిపల్లి గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించాయి. శనివారం రోజున మాచారెడ్డి మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో కలిసి సంబంధిత తీర్మాన ప్రతులను అందించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు రావడం, ఏకగ్రీవ తీర్మానాలు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ గజ్వేల్తో పాటు కామారెడ్డిలోని పోటీ చేయాలని పార్టీ నిర్ణయించిందని చెప్పారు. ఆ నిర్ణయం వల్ల 2 నియోజకవర్గాలనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నూతన ఉత్సాహం వచ్చిందని అన్నారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి రావడం వల్ల కేవలం కామారెడ్డి జిల్లాకే కాకుండా ఉమ్మడి నిజామాబాద్తో పాటు పొరుగున ఉన్న 4-5 జిల్లాలు అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగుతాయని తాను విశ్వసిస్తున్నానని స్పష్టం చేశారు. నిజామాబాద్ బిడ్డగా సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయడానికి తాను స్వాగతిస్తున్నానని, అందరిలానే తనకు కూడా ఉత్సాహంగా ఉందని చెప్పారు. సీఎం కేసీఆర్కే ఓట్లు వేస్తామని ఏకగ్రీవంగా తీర్మానాలు చేయడం చాలా అద్భుతంగా అనిపిస్తోందని, ఏకగ్రీవ తీర్మానాలు చేసిన 10 గ్రామాల ప్రజలకు కవిత ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, కార్పొరేషన్ల చైర్మన్లు ఆయాచితం శ్రీధర్, మఠం భిక్షపతి, మేడే రాజీవ్ సాగర్, మాచారెడ్డి ఎంపీపీ నర్సింగ్రావు, గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యంరావు తదితరులు పాల్గొన్నారు. సీఎం గారి కాన్స్టిట్యున్సీ అంటే డెఫినెట్గా ఫోకస్ సపరేట్గా ఉంటుంది. సపరేట్గా అన్ని రకాలుగా కూడా అన్ని హంగులతోని కూడా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి చాలా సంతోషపడతా ఉన్నాను. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు ఎంపీ బీబీ పాటిల్ అన్నగారు, అట్లానే సీనియర్ కామారెడ్డి నాయకులు పెద్దలు తిరుమల రెడ్డి అన్నగారు, అట్లానే మన అయచితం శ్రీధర్ గారు గౌరవ పెద్దలు, లైబ్రరీ స్టేట్ లైబ్రరీ చైర్మన్ గారు, అట్లానే సోదరుడు భిక్షపతి ఆయన కూడా చైర్మన్ గారు, అట్లానే మా తమ్ముడు రాజీవ్ సాగర్ చైర్మన్ గారు, బాలచంద్రం గారు మండల అధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీ, అట్లానే సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, పిఎస్సిఎస్ విండోలు, మా విండోకి సంబంధించిన చైర్మన్స్, అట్లానే మన రజక సంఘం అన్నగారు అధ్యక్షులు, ఇంకా ఇతరత్ర తరలి వచ్చినటువంటి గౌరవ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే సార్ రావడంతో ఎంత ఉత్సాహం వచ్చిందో దానికన్నా డబుల్ ఉత్సాహం ఇవాళ మీరందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానాలు చేయడంతో చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ పొద్దునుండి టీవీలలో ఇదే చర్చ నడుస్తుంది, వేరే చర్చ లేదు. సో ఎల్లంపేట గ్రామస్తులకు, అంకిరెడ్డిపల్లి గ్రామస్తులకు, నడిమితండ గ్రామస్తులకు, వెనుకతండ గ్రామస్తులకు, బోడగుట్ట తండా గ్రామస్తులకు, మైసమ్మ చెరువు తండా గ్రామస్తులకు, రజ్కాన్పేట్ గ్రామస్తులకు, ఒడ్డెరగూడెం గ్రామస్తులకు, గుంటితాండ గ్రామస్తులకు, దేవునపల్లి గ్రామస్తులకు, అట్లానే ఇంకా కూడా చాలా జరుగుతాయని చెప్పినారు. వారందరికీ కూడా పేరు పేరున మళ్ళొకసారి ధన్యవాదాలు. మీరు ఇవాళ ఏం చేసిండ్రంటే మనం బండి స్టార్ట్ చేసుడే 5th గేర్లు వేసేసిండ్రు. ఇక అసలు కారుకి ఎదురు లేకుండా సాగిపోయేటట్టుగా అంత ఉత్సాహాన్ని మీరు ఇచ్చిండ్రు. చాలా సంతోషం, చాలా అద్భుతంగా అనిపిస్తుంది, ఆత్మీయంగా అనిపిస్తుంది. ఈ నెల 29న ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో నగరంలోని బోర్గాంలో గల భూమారెడ్డి కన్వెన్షన్లో జరిగే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ రూరల్ నాయకులు కోరారు.
నిజామాబాద్ జిల్లా నిరుద్యోగుల కోసం మరోసారి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, జిల్లా యువ నాయకులు జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఈ నెల 29 మంగళవారం ఉదయం 9 నుంచి వేదిక నిజామాబాద్ పట్టణంలోని బోమారెడ్డి కన్వెన్షన్లో నిర్వహిస్తున్నారు. కావున నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, భారత జాగృతి నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే యువతి యువకులకు సమాచారం అందించి పెద్ద ఎత్తున హాజరయ్యేలా చేయాలని నిజామాబాద్ రూరల్ భారత జాగృతి కన్వీనర్ మల్లెల సాయి చరణ్ కోరారు. ఈ కార్యక్రమంలో రూరల్ యూత్ కో కన్వీనర్ విక్కీ, మండల కన్వీనర్ జయానంద్, కో కన్వీనర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ భారత జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు మరియు ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ సార్ గారు, అలాగే జిల్లా యువ నాయకులు దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగనన్న గారు, మరి నిరుద్యోగుల కోసము ఇటీవల ఏర్పాటు చేసిన ఆ నిజామాబాద్ ఐటీ హబ్లో ఉద్యోగాల కోసము, నిరుద్యోగ యువతి యువకుల కోసము మెగా జాబ్ మేళా ఈ నెల 29న నిజామాబాద్ పట్టణంలోని భూమారెడ్డి. నిజామాబాద్ ఐటీ హబ్లో యూఎస్ఏ కంపెనీ క్రిటికల్ రివర్ సంస్థ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారని ఎన్ఆర్ఐ మహేష్ బిగాల తెలిపారు. ఐటీ మినిస్టర్ కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా అమెరికాలోని వివిధ రాష్ట్రాలలో ఉన్న దిగ్గజాలను కలుస్తున్నారు. ఆయనతో పాటు మహేష్ బిగాల నిజామాబాద్ ఐటీ హబ్ని ప్రమోట్ చేసే భాగంగా క్రిటికల్ రివర్ కంపెనీ ప్రతినిధులను కలిశారు. మహేష్ బిగాల మాట్లాడుతూ ఇప్పటికే క్రిటికల్ రివర్ కంపెనీ ప్రతినిధులు నిజామాబాద్ ఐటీ హబ్లో స్థానిక ఎమ్మెల్యే గణేష్ బిగాలతో గతంలో పర్యటించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్తో క్రిటికల్ రివర్ కంపెనీ ప్రతినిధులు ఫౌండర్ మారం భేటీ అయ్యారు. ఈ భేటీలో వారు రాబోయే రోజుల్లో నిజామాబాద్ ఐటీ హబ్లో కంపెనీ ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. నిజామాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ అన్ని రకాలుగా సదుపాయాలు ఉన్నాయని, అందుకు రాబోయే రోజుల్లో వారి సంస్థ అక్కడ కూడా ఒక బ్రాంచ్ పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అలాగే ప్రస్తుతం కాలిఫోర్నియా, హైదరాబాద్ మరియు విజయవాడలో కలిసి 1000 మంది ఉద్యోగులతో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు. నిజామాబాద్ ఐటీ హబ్లో ప్రస్తుతం ఐటీ దిగ్గజ సంస్థలు కార్యకలాపాలు మొదలుపెట్టాయి. నిజామాబాద్కి ఐటీ రంగంకి వివిధ సంస్థల నుంచి అవకాశాలని తీసుకువస్తున్న మహేష్ బిగాలని కేటీఆర్ అభినందించారు. మంత్రి కేటీఆర్తో భేటీలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఎన్ఆర్ఐ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాలతో పాటు క్రిటికల్ కేర్ ఫౌండర్ అంజిమారం పాల్గొన్నారు. జనం గుండెల్లో చోటు నాకే, వారి ఓటు నాకే అని పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఆదివారం నందిపేట్ మండలం గంగసారం గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఉదయం గ్రామంలోకి అడుగుపెట్టిన జీవన్ రెడ్డికి ప్రజలు డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో ఘనస్వాగతం పలికారు. పూలమాలలు, శాల్వాలతో గ్రామస్తులు, పలు కుల సంఘాలు, ప్రజా సంఘాల పెద్దలు జీవన్ రెడ్డిని సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన భారీ ర్యాలీలో జీవన్ రెడ్డి బైక్ నడుపుతూ అగ్రభాగాన పాల్గొన్నారు. పెద్ద ఎత్తున హాజరైన ప్రజలు చేసిన జై జీవనన్న, జై జై కేసీఆర్, జై తెలంగాణ, ఆర్మూర్ గడ్డ జీవనన్న అడ్డా అన్న నినాదాలతో గంగసారం గ్రామం మారుమోగింది. ఆయన ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను ఆయన అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం జరిగిన సభలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల కోసం రేయింబవళ్లు పాలేరులా పనిచేస్తానని పేర్కొన్నారు. తెలంగాణ రాకముందు ఆర్మూర్ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, సిద్దులగుట్ట శివయ్య నడగండి, ఘాట్ రోడ్డు గురించి, రోడ్డుపై ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ గురించి చెబుతాడు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల ప్రజలను అడగండి, 120 కోట్లతో నిర్మించిన పంచగూడ వంతెన గురించి చెబుతారు. ఆర్మూర్ అమ్మసిగలో పొదిగిన 9 పేటల బైపాస్ రోడ్ల నగలు చూసి చెప్పండి. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం ఎలా ఉందో తెలుస్తుంది. ఆసరా పథకం ఇంటింటికి ఒక వరం. మీ ఊళ్ళోనే 50 మంది వృద్ధులు, 55 మంది వితంతువులు, 6 వికలాంగులు, 66 మంది బీడీ కార్మికులు కలుపుకొని ఇప్పటి వరకు 3.93 కోట్ల పెన్షన్లు వచ్చాయి. పరిస్థితి ఉంటే మోకాలు ముందు బుక్కలుండే లేకుండా ప్రవీణ్ రెడ్డి ఉండేనా లేకుండా ఇయ్యాల గంగాసరం నుంచి మారంపల్లి మీకెచ్చి 40 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన రోడేసి ఆ రోడ్డు మీదకి నేను వచ్చిన గుర్రమని మంచిదేనా? పైసలు లెక్క సప్పట్టు తక్క. ఇక మారంపల్లి గ్రామం దాటంగానే
బీమా సాయం పొందిన కూడా వచ్చింది. మా ఇంట్లో చనిపోతే అయ్యా కేసీఆర్ సార్ మా ఇంటికి 48 గంటల్లో 5 లక్షల రూపాయలు ఇచ్చిండు. మా వికలాంగులకు 4014 రూపాయలు ఇచ్చిండు. అయ్యా మా కన్న తల్లిదండ్రులు కూడా మా వికలాంగులను పట్టించుకోలేరు. కానీ మరి ముఖ్యమంత్రి ఒక పెద్ద కొడుకుగా భావించి మా అందరికి వికలాంగుల పింఛన్లు ఇస్తున్నావు. ఏడికి వస్తున్నావు? లావులా వస్తున్నావు, 300 బైకులు పెట్టుకొని వస్తున్నావు, ఎందుకు వస్తున్నావు అన్నారు. అయ్యా 2014లో 2018లో గంగాసరం గ్రామస్తుల దయ వల్ల ఆశీర్వాదం చేత నాకు 2 సార్లు టికెట్ వచ్చింది. మొదటిసారి 15,000 మెజార్టీతో గెలిపించారు, రెండోసారి 30,000 మెజార్టీతో గెలిపించారు, మూడోసారి 60,000 మెజార్టీతో గెలిపిస్తాను. నిన్ననే 6 కచ్చిర్రు, ఊరూరా మేఘాలు మోచిర్రు, పువ్వులు అంటుకొని తెచ్చిర్రు, తిన్నారు. సేంద్రియ వ్యవసాయంపై విద్యార్థులకు ఆదర్శ రైతు చిన్ని కృష్ణుడు అవగాహన కల్పించారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన పంటలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు తోడ్పడతాయని ఆదర్శ రైతు చిన్ని కృష్ణుడు పేర్కొన్నారు. ఆదివారం గూపన్పల్లి వ్యవసాయ క్షేత్రంలో పాఠశాల విద్యార్థులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించారు. వరి వంగడాల రకాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. నిజామాబాద్లో ఉంటున్న గూపన్పల్లి శివారులో 5 రకాల వరి వంగడాలతో ఈ సోమసూత్ర ప్రదక్షిణ ఆకారంలో వరి వేయడం జరిగింది. ఆ వరి వెరైటీలు పంచరత్త, కాలబట్టి, బంగారు గులాబీ, గోదావరి ఉస్కే, చింతలూరు సన్నాలు, ఈ 5 రకాలతో ఈ వెరైటీలు వేస్తే ఈ సోమసూత్ర ప్రదక్షిణ ఆకారం వేయడం జరిగింది. ఇందులో ఏం వేసినామంటే ఫస్ట్ మధ్యలో లింగం చుట్టూ గుడి మీద గోపురము, ఈ లింగానికి ప్రదక్షిణ అంటే పాలాభిషేకం చేస్తే దాని మీద దాటద్దు అంటారు సోమసూత్ర ప్రదక్షిణ ఆకారంలో. మరి అదే ఆకారం ఇక్కడ మేము వరి వేయడం జరిగింది, బాటలు ఇచ్చిపెట్టి మరి సోమసూత్ర ప్రదక్షిణ ఆకారంలో వేయడం జరిగింది. దానికి పడమటి వైపు మన భారతదేశంలో ఇప్పుడు G20 సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నెల 29న నిజామాబాద్ జిల్లా నిరుద్యోగ అభ్యర్థుల కోసం ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను సద్వినియోగించుకోవాలని ప్రజాప్రతినిధులు తెలిపారు. ఈ నెల 29న నగరంలోని బోర్గాంలో గల భూమిరెడ్డి కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఐటీ హబ్ వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కోసం నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగించుకోవాలని ప్రజాప్రతినిధులు సూచించారు. ఈ జాబ్ మేళాలో పెద్ద సంఖ్యలో బ్రాండెడ్ కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నారన్నారు. నిరుద్యోగులకు ఇది మంచి అవకాశమని అందరూ సద్వినియోగించుకోవాలని కోరారు. ఆగస్టు 29 ఈ నెల 29వ తారీఖున మళ్ళీ అదే భూమిరెడ్డి కన్వెన్షన్లో చాలా పెద్ద ఎత్తున ఇంకొక జాబ్ మేళా పెట్టబోతా ఉన్నాం. ఆ జాబ్ మేళాలో పెద్ద కంపెనీలు HDFC దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే HDFC, జెన్పాక్, TCS, 24/7, ఇన్ఫోసిస్, అమెజాన్, ICICI, HCCB, MSN ఫార్మా, ప్రీమియర్ ఎనర్జీ, అరబిందో ఫార్మా, హెట్రో ఫార్మా, గూగుల్, సైంట్, టెక్ మహేంద్ర, ఇట్లా ఫ్లిప్కార్ట్, ఎయిర్టెల్, జియో, అట్లానే IBM, విప్రో, మైంట్రీ, డెలాయిట్, monster.com, ఐడియల్ ల్యాబ్స్, యాక్సెంచర్, అపోలో, కిమ్స్, క్వాల్కామ్, ఇట్లా పెద్ద కంపెనీలు అంటే 52 ఉన్నాయి. నేను మన పత్రికా మిత్రులకు ఇస్తా. ఇవన్నీ కూడా పేరెన్నిక గల కంపెనీ. ఇందులో కూడా మేమందరం కూడా బాగా వర్క్ చేసి 10వ తరగతి నుండి డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు మొదలు పెడితే ఇంజనీరింగ్ PG చేసే వరకు అన్ని రకాల అవకాశాలు రావాలని, అది సివిల్ ఇంజనీర్స్ అయినా, మెకానికల్ ఇంజనీర్స్ అయినా, ITIలో చేసిన వాళ్ళైనా, పాలిటెక్నిక్ చేసిన వాళ్ళైనా, ఉట్టి డిగ్రీ చదివిన వాళ్ళైనా అందరికీ వచ్చేటట్టుగా దాదాపు 52 కంపెనీలతోని మాట్లాడడం జరిగింది. నిజామాబాద్కి రాబోతూ ఉన్నాయని మీ అందరికీ నేను చాలా సంతోషంగా తెలియజేస్తాను. హైదరాబాద్లోని హైటెక్స్లో 11వ కేబుల్ నెట్ ఎక్స్పో విజన్ అండ్ బ్రాడ్కాస్ట్ షో ఘనంగా ముగిసింది. కేబుల్ రంగంలో వచ్చిన మార్పులను దేశ విదేశాల నుంచి వచ్చిన పలువురు ఆసక్తిగా పరిశీలించారు. హైదరాబాద్లోని హైటెక్స్లో 11వ కేబుల్ నెట్ ఎక్స్పో విజన్ అండ్ బ్రాడ్కాస్ట్ షో ఆదివారం ఘనంగా ముగిసింది. 3 రోజుల పాటు జరిగిన ఈ ఎక్స్పోలో దేశవ్యాప్తంగా ఉన్న కేబుల్ నెట్వర్క్ టెక్నికల్ అధికారులు, GTPL టెక్నికల్ సిబ్బంది, ఆపరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేబుల్ నెట్వర్క్లో వచ్చిన మార్పులను పలువురు ఆసక్తిగా గమనించారు. కేబుల్ నెట్వర్క్లో GTPLలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని పలువురు పేర్కొన్నారు.
జీటీపీఎల్ సెటప్ బాక్స్లో ఎన్నో మార్పులు వచ్చాయని, డిజిటల్ కేబుల్ నెట్వర్క్ రంగంలో జీటీపీఎల్ కేబుల్ నెట్వర్క్కు మించి మరేది సాటి రాదన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా టెక్నికల్ అధికారులు, ఎంఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు. పలు కుల సంఘాలకు నిధుల ప్రొసీడింగ్స్ కాపీలు మంత్రి వేముల అందజేశారు. వేల్పూర్లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఏర్గట్ల, వేల్పూర్, ముప్కాల్ మండలాలలో వివిధ గ్రామాలకు సుమారు 82 లక్షలతో మంజూరైన వివిధ కుల సంఘాల భవనాల నిర్మాణాల నిధుల ప్రొసీడింగ్ కాపీలను ఆయా కుల సంఘాల సభ్యులకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం అందజేశారు. ఏర్గట్ల మండలంలోని నరసింహస్వామి దేవాలయం కళ్యాణ మండపం బ్యాలెన్స్ వర్క్ 5 లక్షలు, బద్దం పెద్ద గురడి సంఘం 5 లక్షలు, కృష్ణా యాదవ సంఘం 3.50 లక్షలు, గోనెరెడ్డి సంఘం దోంచంద 10 లక్షలు, పద్మశాలి సంఘం 2, బట్టాపూర్ 3.50 లక్షలు ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు. గిరిరాజ్ కళాశాలలో తెలంగాణ విద్యార్థి హక్కుల పోరాట సమితి రాష్ట్ర స్థాయి సెమినార్ విజయవంతమైంది. తెలంగాణ విద్యార్థి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు, నిజామాబాద్ జిల్లా టీజీఏ అధ్యక్షులు టిఎన్ రమేష్ అధ్యక్షతన నిజామాబాద్ పట్టణంలోని గిరిరాజ్ కళాశాల ఆవరణలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ జమాల్పూర్ గణేష్, తెలంగాణ విద్యార్థి హక్కుల పోరాట సమితి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు సయ్యద్ యాసిన్, తెలంగాణ యువజన హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు నవీన్ చారి, టీజీఏ జిల్లా ఉపాధ్యక్షులు భానుప్రసాద్, టీజేఏ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు. పోచారం గ్రామంలో విపశ్యన అంతర్జాతీయ ధ్యాన కేంద్రాన్ని ఆదివారం ధ్యాన గురువులు ఘనంగా ప్రారంభించారు. ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామంలో విపశ్యన అంతర్జాతీయ ధ్యాన కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి ధ్యాన గురువులు, మండల ప్రజలు, చుట్టుపక్కల వారు హాజరయ్యారు. ధ్యాన కేంద్రం ఉంది ఇక్కడ. ఈ ధ్యాన కేంద్రంలో మనం ఏం నేర్పిస్తాము, అందరికీ సుఖం, శాంతి కావాలి కదా వాళ్ళ జీవితంలో. కానీ ప్రాబ్లం ఏమవుతుంది, ఏదో అనవసరంది అవుతుంది, ఎవరో ఏదో చెప్తారు, చేస్తారు, లేకుంటే మనం సిక్ అవుతాము, ఆఖరిలో అందరు చచ్చిపోతారు. అప్పుడంతా మైండ్లో టెన్షన్ వచ్చేస్తుంది. మనకి ఏమొద్దు అదే జరుగుతుంది, ఏం కావాలో అది జరగదు. తో మైండ్లో టెన్షన్ వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది. తో ఈ టెన్షన్లు, ఈ దుఃఖాలు, ఈ వికారాల నుంచి జాన్కంపేట గ్రామ శివారులో ఫ్యాక్టరీల ద్వారా వచ్చే రసాయన వ్యర్థాలతో ప్రజలు అనారోగ్యానికి రైతు సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీల ద్వారా వచ్చే రసాయన వ్యర్థాలను గ్రామాలకు ఆనుకుని ఉండడంతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని ప్రజాపంత అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు రాజేశ్వర్, గుమ్ముల గంగాధర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామ శివారులో వరి తౌడుతో తయారు చేసే ఆయిల్ మిల్ నుండి వచ్చే రసాయన వ్యర్థాలతో కూడిన మట్టిని అట్టి కంపెనీలోనే డంపింగ్ యార్డ్లో డంప్ చేయాల్సి ఉండగా ఇట్టి వ్యర్థాలను గ్రామానికి ఆనుకుని ఉన్న వ్యవసాయ భూమిలో డంపు చేయడంతో గ్రామస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలియజేశారు. అలాగే బాసర పుణ్యక్షేత్రానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఈ వ్యర్థాలు ఉండడంతో ప్రయాణం చేసే ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు అన్నారు. అంతేకాకుండా పక్కనే ఉన్న కెనాల్ ద్వారా కింద గ్రామాలకు వెళ్లే నీటిలో ఈ మట్టి నుండి వచ్చే దుమ్ము కలవడంతో పంట పొలాలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఎంతైనా ఉందని, దీని వలన పంట పొలాలు నాశనమయ్యే పరిస్థితి ఏర్పడిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాన్కంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ఈ రైలు గేటు పక్కకు, అట్లాగే నవ్వుపేట పోయే రహదారి పక్కన ఇక్కడ విష పదార్థాలకు సంబంధించిన ఇక్కడ ఇది తీసుకొచ్చిపోవడం జరిగింది. అశోక్ సాగర్ పక్కన ఉన్న ఫ్యాక్టరీ అది, ఆ ఫ్యాక్టరీలో ఏదైతే విష పదార్థము అది ఆయిల్ది తీసుకొచ్చి ఇక్కడ పోయి ఎంతో నమ్మకంతో టీఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతు తెలిపిన రజకులను అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించింది. న్యాయమైన సమస్యలు, ధర్మమైన కోరికలను తీర్చకుండా నిర్లక్ష్యం చేయడాన్ని రజక ఐక్యవేదిక ముక్తకంఠంతో ఖండించింది. సమాజంలో అత్యంత పేదరికంలో నేటికి మగ్గుతున్న రజకుల పట్ల కనీసం మానవతా దృక్పథంతో కూడా ఆలోచన చేయని బీఆర్ఎస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ ఆందోళనకు సిద్ధం కావాలని రజక ఐక్య వేదిక ఏకగ్రీవ తీర్మానాలు చేసింది.
నిజామాబాద్ నగరంలోని గోపన్పల్లి దీపక్ గార్డెన్లో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం రజకులకు న్యాయం చేస్తుందని పూర్తిగా విశ్వసించి రజక సామాజిక వర్గం మొత్తం ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి ఏకపక్షంగా టీఆర్ఎస్కు మద్దతు తెలిపింది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం రజకులకు తగిన న్యాయం చేయకపోవడంతో రజకులు బాధతో ఉన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అన్నారు. నిరుపేద రజక నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం లోన్లు ఇస్తామని అన్నారు. మొదటి దశగా ప్రతి మండలంలో, రెండవ దశలో మేజర్ గ్రామ పంచాయతీలలో రజక సంఘ భవనాలు నిర్మిస్తామని అన్నారు. ఎన్నికల్లో రజకులంతా టీఆర్ఎస్ ప్రభుత్వం పైన పూర్తి విశ్వాసం ఉంచి వారిపై నమ్మకంతో రజక ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పరిచి రజకులంతా కూడా ఏకగ్రీవంగా టీఆర్ఎస్కి మద్దతు తెలపడం జరిగింది. ఓట్లేసి గెలిపించుకోవడం జరిగింది. అలాగే ఆ ఆత్మీయ సమ్మేళనాలలో ఎమ్మెల్యేలు రజకులకు ఇచ్చినటువంటి హామీలు నిరుద్యోగ రజక విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించుకోవడానికి కొరకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కల్పిస్తామని చెప్పడం జరిగింది. అలాగే మొదటి దశగా ప్రతి మండలంలో సంఘ భవనాలు నిర్మిస్తామని, రెండవ దశగా మేజర్ గ్రామ పంచాయతీలలో. కోటపల్లి అడవుల్లో పులి సంచారం కలకలం రేపింది. కృష్ణపల్లి నీల్వాయి రేంజ్లో పులి సంచరిస్తుందని అధికారులు గుర్తించారు. మంచిర్యాల జిల్లాలోని కృష్ణపల్లి నీల్వాయి రేంజ్లో మళ్లీ పెద్ద పులి సంచారం కలకలం రేపింది. ఏడాది తర్వాత ప్రత్యక్షమైన పెద్ద పులి కోటపల్లి, నీల్వాయి, గొల్రపల్లి అటవీ ప్రాంతాల్లో పాదముద్రల ఆధారంగా 22 నెలల పులిగా అటవీ అధికారులు గుర్తించారు. పాల్గొన్న సంతతికి చెందిన K12 పులిగా అటవీ అధికారులు తెలిపారు. 60 ట్రాప్ కెమెరాలతో K12 పులి సంచారాన్ని ఎప్పటికీ మానిటర్ చేస్తున్నామన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో సర్వ సమాజ్ ప్రజా ఐక్య సమితి ఆధ్వర్యంలో జెండా జాతర ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్లో ఉదయం నుంచి భక్తులు కుటుంబ సభ్యులతో తరలివచ్చి బాలాజీ జెండా జాతరలో జెండాను స్వామివారికి సమర్పించి మొక్కులు తీసుకున్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జెండా జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆర్మూర్ జెండా బాలాజీ ఆలయంలో జెండా జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతాయని, జెండా బాలాజీ ఆశీస్సులతో పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. సర్వ సమాజ్ ఆధ్వర్యంలో సాయంత్రం జెండాను ఆలయ ప్రాంగణం నుంచి డప్పు వాయిద్యాలతో ఆర్మూర్ శివారు వరకు తీసుకువెళ్లి అంకాపూర్ గ్రామస్తులకు అందించారు. ఆలయ ఆవరణలో ఆట వస్తువులు, తినుబండారాలు దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ఈ కార్యక్రమంలో సర్వ అధ్యక్షుడు ఆకులరాజు, కార్యదర్శి కర్తన్ దినేష్, బీఆర్ఎస్ నాయకులు, సర్వ సమాజ్ సభ్యులు, భక్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి వచ్చిన వారి వివరాలను తప్పులు లేకుండా తీసుకొని ఓటు నమోదు చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ యాదిరెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటర్ నమోదు స్పెషల్ డ్రైవ్ ఆయన పరిశీలించారు. ఓటు నమోదు కేంద్రాలను అకస్మాత్తుగా తనిఖీ చేసి ఓటర్ నమోదు ఏ విధంగా చేస్తున్నారని BLOలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ యాదిరెడ్డి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని అన్నారు. స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, యువత ఓటు హక్కును కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, RI అశోక్ సింగ్, BLOలు తదితరులు ఉన్నారు. ఓటరు కేటాయించిన పోలింగ్ కేంద్రానికి వచ్చి అక్కడ ఓటర్ లిస్టు సంబంధిత BLO గారి దగ్గర అందుబాటులో ఉంటాయి. ఓటర్ లిస్టులో చూసుకొని పేరు సరిగా ఉందా, లేకపోతే వయసు కానీ ఇతరత్ర ఏ వివరాలు కానీ ఫోటో కానీ సరిగా ఉందా. ముఖ్యంగా కొత్త ఓటర్స్ 18 సంవత్సరాలు 1/10/2023 18 సంవత్సరాలు నిన్న ఫామ్ 6లో ఓటు నమోదు చేసుకోగలరని. బోధన్ మండలం సాలూర గ్రామానికి చెందిన యువకుడి నుంచి 4 లక్షలు మహిళ కాజేసిన వైనమిది. వైజాగ్కు చెందిన స్వాతి అనే వివాహిత మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం పెంచుకుంది. పరిచయం పెళ్లి వరకు వెళ్ళింది. ఇంట్లో సమస్యలు ఉన్నాయని యువకుడి ద్వారా మహిళ డబ్బులు వసూలు చేసింది. అనుమానం వచ్చి విచారణ చేయగా వివాహిత అని తెలియగానే యువకుడు కంగు తిన్నాడు. కాగా వివాహితకు 2 కుమార్తెలు ఉన్నారు. దీంతో యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహ సంబంధ నిమిత్తం తన వివరాలన్నింటినీ నమోదుపరుచుకునగా విజయవాడకు చెందిన ఒక అమ్మాయి అతనితో పరిచయం ఏర్పరచుకొని ఫోన్ నంబర్ ద్వారా అతనితో పరిచయం ఏర్పరచుకొని
పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అతనితో నమ్మబలికి వివిధ కారణాలు చెబుతూ అతని దగ్గర నుంచి దాదాపు 12 లక్షల రూపాయల వరకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా డబ్బులు వేయించుకొని తదుపరైన పెళ్లి విషయం మాట్లాడగానే ఆమె చేసుకోను, మళ్ళీ ఫోన్ చేస్తే పోలీసులకు దరఖాస్తు ఇస్తా అని చెప్పేసి అతని. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని ఆదివారం నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ, మరి కామారెడ్డి నియోజకవర్గం నుండి కేసీఆర్ నిలబడుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ నుండి తప్పకుండా కేసీఆర్ని ఓడిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అనంతరం గతంలో చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ హామీలు మర్చిపోయారా అంటూ షబ్బీర్ అలీ తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు పేదలకు 3 ఎకరాల జాగా ఎక్కడ ఇచ్చారంటూ, అదేవిధంగా ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నమాట ఇప్పటి వరకు నెరవేర్చలే అంటూ ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుండి 100% కామారెడ్డి నియోజకవర్గం నుండి కేసీఆర్ని తప్పక ఓడిస్తానని ఈ సందర్భంగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంతరెడ్డి, పట్టణ అధ్యక్షులు సీతారాం, మధు, కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణస్వామి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని 5 నియోజకవర్గాలలో బీజేపీ అభ్యర్థులు గెలుస్తారని మహారాష్ట్ర వని నియోజకవర్గ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి బాపురావు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్లో బీజేపీ ప్రవాస్ యోజన ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆర్మూర్ పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మహారాష్ట్ర వని ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి బాబురావు మాట్లాడుతూ, జిల్లా ప్రజలు ఒకసారి బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తే మంచి సుపరిపాలన అందిస్తామన్నారు. రాజకీయాలలో డబ్బు ముఖ్యం కాదని ప్రజలకు సేవ చేయాలన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలతో పాటు శాసనసభ ఎన్నికలు జరిగే మరో 4 రాష్ట్రాల్లో ఎమ్మెల్యే ప్రవాస్ యోజనలో 17 రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలు వారం రోజుల పాటు పర్యటిస్తారని తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని 5 మండలాల్లో అన్ని వర్గాల ప్రజలు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, మహిళలు, రైతులు, యువకులతో కలిసి మాట్లాడినట్లు వివరించారు. దేశంలో ప్రధాని మోడీ చొరవతో చంద్రయాన్ 3 విజయవంతం అయిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లి గంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ అల్జాబూర్ శ్రీనివాస్, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాజ్, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమ్దాపూర్ రాజేష్, మారంపల్లి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. पार्टी का नेता पार्टी चाहे दवा नाम चेंज करके आने वाले 15 मिनट में वो भी नाम आपके सामने आएगा। ये भारतीय जनता पार्टी जहाँ डेमोक्रेसी पार्टी में भी पूरे सबसे विचार करते पार्टी के स्टेट काउंसिल मेंबर, स्टेट एग्जीक्यूटिव मेंबर नाम डिसाइड करते। డిచ్పల్లి మండలంలోని నడిపల్లి తాండాలో తీజ్ పండుగ సంస్కృతి సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. డిచ్పల్లి మండలంలోని నడిపల్లి తాండాలో తీజ్ పండుగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా జిల్లా ఒలింపిక్ ఉపాధ్యక్షులు దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్ పాల్గొన్నారు. ఈ పండుగను ప్రతి ఏటా ఆషాఢ మాసంలో తమకు మంచి వరుడు దొరకాలని పెళ్లిడు యువతులు 9 రోజుల పాటు నవధాన్యాల మొలకలకు పూజలు చేయడం ఈ పండుగ ప్రత్యేకత అని పేర్కొన్నారు. తెలుగు వెలుగు సమాఖ్య ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్కు సాహితీ చక్రవర్తి పురస్కారం వరించింది. విశ్రాంత ఉపాధ్యాయులు తెలుగు వెలుగు సమాఖ్య ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్కు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో మానస సాహిత్య సాంస్కృతిక సమాఖ్య వారు సాహితీ చక్రవర్తి పురస్కారాన్ని అందజేశారు. శనివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో వ్యాఖ్యాన కళల శిరోమణి వేముల రత్రయ్య ముఖ్య అతిథిగా, ప్రఖ్యాత వైద్యులు, రాష్ట్రపతి బంగారు పథకం గ్రహీత డాక్టర్ జి సమరం కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్షులు సిహెచ్ బ్రహ్మానందరావు మాట్లాడుతూ, చంద్రశేఖర్ 43 సంవత్సరాలు సమాజానికి సేవకు గాను ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. మానవతా సదన్ పిల్లలంతా నా పిల్లలుగానే భావిస్తానని బోధన్ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా పేర్కొన్నారు.
డిష్పల్లి మండల కేంద్రంలోని మానవతా సదన్లో ఆయిషా ట్రస్ట్ ఆధ్వర్యంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ సతీమణి తన జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయిషా ట్రస్ట్ నిర్వాహకులు అన్నదానం నిర్వహించి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. మానవతా సదన్ కేర్ టేకర్ సుధాకర్ మరియు రమేష్ సదన్లో తిరిగి దాని గురించి వివరించారు. పిల్లలు డ్రాయింగ్స్, గ్లాస్ పెయింటింగ్ తదితర వస్తువులను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవతా సదన్లో ఉన్న పిల్లలందరికీ కానుకగా బట్టలను కుట్టిస్తానని, అదేవిధంగా నర్సింగ్ చదివే అమ్మాయిలకు ఫీజులు తదితర ఖర్చులన్నీ భరిస్తానని మీడియా ముఖంగా మాట ఇచ్చారు. మానవతా సదన్లో తన జన్మదినాన్ని జరుపుకోవడం సంతోషదాయకమని, తనకు సమయం ఉన్నప్పుడు మానవతా సదన్ను సందర్శించి పిల్లలకు కావలసిన సహాయ సహకారాలన్నీ అందిస్తానని ఆమె అన్నారు. మానవతా సదన్ పిల్లలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో డిష్పల్లి టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ అమీర్, నవీపేట యూత్ ప్రెసిడెంట్ సాయి కుమార్ గౌడ్, ఆయేషా ట్రస్ట్ యూత్ ముబీన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 13వ వారం స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులంతా కలిసి కాలనీలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలను, చెత్త చెదారాన్ని తొలగించారు. అనంతరం కాలనీ కమిటీ అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ మురికి కాలువలలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి పరిసరాలు పరిశుభ్రంగా చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కాలనీ వాసులకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యులు కొక్కెర బొమ్మన్న, సుంకె శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో శనివారం ఈవీఎంలపై అధికారులు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ తహసీల్దార్ శ్రీకాంత్ మాట్లాడుతూ యువత ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు నమోదు కాని వారు స్పెషల్ డ్రైవ్లో నమోదు చేయించుకోవచ్చని, మార్పులు చేర్పులు చేయించుకునే అవకాశం సైతం ఉంటుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. మాక్లూరు మండల వ్యాప్తంగా మామిడిపల్లి, రామచంద్రపల్లి తదితర గ్రామాల్లోని ఓటర్ అవగాహన కల్పించి బూత్ లెవెల్ ఆఫీసర్లను నియమించారు. అనంతరం మామిడిపల్లి సర్పంచ్ మల్లారెడ్డి రైల్వే బ్రిడ్జ్ వద్ద గల రోడ్డు దుస్థితిని జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి దృష్టికి తీసుకురావడంతో జేసీ స్పందించి బ్రిడ్జ్ కాంట్రాక్టర్ని సోమవారం పిలిచి రోడ్డుకు మరమ్మతులు చేయిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్, అలాగే ఆర్ఐ షఫీ, స్థానిక పంచాయతీ సిబ్బంది, సర్పంచ్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్స్ రీజనల్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. నిజామాబాద్ రీజియన్ 6 డిపోలకు సంబంధించిన హైర్ బస్ డ్రైవర్స్ రీజనల్ కమిటీని ఎన్నుకున్నారు. నాకు నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ టికెట్ కేటాయించాలని అర్సపల్లి మాజీ కార్పొరేటర్ వెంకటేష్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆశీస్సులు తీసుకున్నారు. ముప్కాల్ మండల కేంద్రం కొత్తపల్లి గ్రామాలలో పల్లెపల్లెకు గుండెకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు ముత్యాల సునీల్ కుమార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన మోసాలను ప్రజలకు వివరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నెలకొల్పే ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్కు స్థలం కేటాయింపు. వేల్పూర్లో పసుపు ఆధారిత పరిశ్రమ ఏర్పాటుకు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి స్థలం పరిశీలించిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. జనం గుండెల్లో చోటు నాకే, వారి ఓటు నాకే. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా నందిపేట మండలంలోని గంగాసారం గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి. కామారెడ్డిలో కేసీఆర్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నెల 28న కామారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నేతృత్వంలో భారీ సమావేశం.
ఈ నెల 29న బోర్గాంలో గల భూమ్రెడ్డి కన్వెన్షన్లో ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిరుద్యోగులు సద్వినియోగించుకోవాలని ప్రజాప్రతినిధుల సూచన. పేద ప్రజలకు మేలు జరగాలనేదే సీఎం కేసీఆర్ ఆలోచన ఆరాటం. ముప్కాల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ ఐటీ హబ్లో యూఎస్ఏ కంపెనీ క్రిటికల్ రివర్స్ సంస్థ ఏర్పాటుకు సుముఖత. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఉన్న దిగ్గజాలను మంత్రి కేటీఆర్తో కలిసి హాజరైన ఎన్ఆర్ఐ మహేష్ బిగాల. సేంద్రియ వ్యవసాయంపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి. భూపన్పల్లి వ్యవసాయ క్షేత్రంలో పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించిన ఆదర్శ రైతు చిన్ని కృష్ణుడు. హైదరాబాద్లోని హైటెక్స్లో ఘనంగా ముగిసిన కేబుల్ ఎక్స్పో. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి హాజరైన సాంకేతిక నిపుణులు, జీటీపీఎల్ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.